నిన్న భరణి వాళ్ళ డాక్టర్ వచ్చి తనుజ మంచిది, దివ్య చెడ్డది అన్నట్టు ఏదైతే పోర్ట్రే చేసిందో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. జస్ట్ తనుజకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆమెకు ఆపోజిట్ వెళ్ళకుండా ఆయనకు సపోర్ట్ చేసినట్టుంటే మా నాన్న కొంచెం సేవ్ అవుతాడని చెప్పి ఆమె అనుకున్నదేమో అనిపించింది. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు అన్నీ చేసినప్పుడు ఈమెనే మెడిసిన్స్ ఇచ్చి ఆయనను జాగ్రత్తగా చూసుకుంది. ఈమె కంటే ఎక్కువ ఈమె ప్యాంపర్ చేసింది. ఈమె 24 hours ఈమెనే దగ్గరుండి చెక్ చేసుకుంది. అలాంటప్పుడు ఈమెకు నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, కానీ తనుజకు ఉండడం ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈమెమంటుంది, నేను కమాండ్ చేస్తున్నారు, తనుజ స్టార్టింగ్ వీక్లో కమాండ్ చేయలేదా? ఓన్లీ దివ్యానే చేసిందా కమాండ్? అలా అన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి. నువ్వు పక్కన దివ్యాన్ని పెట్టుకొని తనుజక్క నువ్వు బంగారం, నువ్వు అది మీ బాండింగ్ బాగుంది, మీ బాండింగ్ ఎందుకు అట్లా రుద్దుతున్నావు? తెలియదా చూసేటోళ్ళందరికీ ఎవరి బాండింగ్ బాగుందో ఏందనేది? కేవలం తనుజకు ఓట్ బ్యాంక్ ఉంది, భరణికి హెల్ప్ అవ్వాలనే ఆమె ప్లాన్. సరే, ఆమె ప్లాన్లో నేను తప్పు పడుతున్నాయి, కానీ ఇట్లా ఒకరిది బాండింగ్ బాగుంది, ఇంకొకరి బాండింగ్ బాగాలేదు, కమాండ్ గుణాలు దూరం పెట్టంటే మరి హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు నాన్న దగ్గర తీసుకున్నావు? వాళ్ళని పక్కకు పెట్టేది ఉండే, నువ్వు చూసుకునేది ఉండే అని అప్పుడు చెప్పాల్సింది. నిన్న వెళ్ళినప్పుడు హెల్త్ బాగా చేసినందుకు ఆమె కొంచెం థ్యాంక్స్ అంట, లేదంటే ఈ తనుజ బాండింగ్ బాగుందంట. మరి తనుజ ఎందుకు రాలేదు అడగలేదు హెల్త్ బాగాలేనప్పుడు? అస్సలు నాకైతే నచ్చలేదు. దీనిపైన ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.